నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్ 329B. సో ఆర్టికల్ 329B ఏం చెప్తుంది అంటే, ఎలక్షన్ ప్రాసెస్లో, ఈ స్టేట్ ఎలక్షన్స్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ ఏమైనా అవకతవకలు ఉంటే త్రూ ఎలక్షన్ పిటిషన్ మాత్రమే ఈ ఎలక్షన్ ప్రొసీడింగ్స్లో ఇంటర్ఫీన్ అవ్వచ్చు. సో ఈ ఎలక్షన్ పిటిషన్ కూడా ఆ కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్స్లో మాత్రమే ఎలక్షన్ పిటిషన్ వేయాలి అని ఆర్టికల్ 329B చెప్తుంది. సో ఇది న్యూస్లో ఎందుకుంది అంటే, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ ప్రాసెస్లో ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు అండర్ ఆర్టికల్ 329B అనేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది. అందుకే ఈ ఆర్టికల్ అనేది న్యూస్లో ఉంది. సో మనం ఎలక్షన్స్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే 324 నుంచి 329 ఆర్టికల్స్ మొత్తం ఎలక్షన్కి సంబంధించినవే. ఈ ఎలక్షన్స్ అనేవి పార్ట్ 15 ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. సో దీనికి 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి దీనికి సంబంధించినవి. ఫస్ట్ వచ్చేసి ఎన్పి పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్, నమక్కల్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఓఆర్ఎస్ 1952. సో ఈ కేసు ఏం చెప్తుంది అంటే, ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎలక్షన్ ప్రాసెస్ నోటిఫై చేసిన తర్వాత కోర్ట్ అనేది ఇంటర్వ్యూన్ అవ్వడానికి లేదు అనేసి ఈ కేసు చెప్తుంది. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ 80 ఏం చెప్తుంది అంటే, ఎలక్షన్స్ వ్యాలిడిటీ అనేది మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎట్లా క్వశ్చన్ చేయొచ్చు? ఎలక్షన్ పిటిషన్ ద్వారా మనం ఛాలెంజ్ చేయొచ్చు అనమాట ఈ ఎలక్షన్స్ వ్యాలిడిటీని. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద హైకోర్టులో మనం ఫస్ట్ అప్పీల్ చేయొచ్చు. అది కూడా కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏ ఎలక్టర్ అయినా ఎలక్షన్ పిటిషన్ వేయొచ్చు. అది హైకోర్టులో వేయాలి, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద వేస్తారు. లేదా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే సుప్రీంకోర్టులో కూడా మనం ఈ ఎలక్షన్ పిటిషన్ గురించి అప్పీల్ చేసుకోవచ్చు. సో ఇది సెక్షన్ 80 ఆర్పిఏ యాక్ట్ 1951కి సంబంధించినది. సో వ్యాలిడిటీ ఆఫ్ ఎలక్షన్స్ అనేది ఆ కన్సర్న్డ్ హైకోర్టులనే వేయొచ్చు, స్టేట్ హైకోర్టులనే వేయొచ్చు. అది కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద. సో ఎవరు వేయొచ్చు? ఎలక్టర్ వేయొచ్చు అనమాట. సో ఎలక్టర్ అంటే ఏంది అంటే, ఏ పర్సన్ అయితే ఆ ఎలక్షన్లో ఓట్ వేసినాడో ఆ పర్సన్ని ఎలక్టర్ అని అంటాం.